హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఇది ఆల్మోస్ట్ డిపెండ్స్ ఆన్ నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఈ వీడియో చాలా రోజులకైతే కనుక నా మనసులో ఉన్నదంతా కూడా నేను బయటకు పెడుతున్నాను ఈ వీడియో ద్వారా. నేను ఆల్మోస్ట్ ఒక 11 years నుంచి కూడా టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. అంటే అంతకు ముందు వచ్చేసరికి నేను MBA అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. ఆ తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేశాను. సో అయితే ఇక్కడ నేను ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి. అలాగే నేను పిల్లల దగ్గర నుంచి చాలా తెలుసుకొని వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా నాకు ఇక్కడ పెట్టాలని అయితే నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను MBA గురించి కానీ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ గురించి కానీ చెప్పడానికన్నా ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ టు ఎవ్రీవన్. దీనిలో ఏంటంటే వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్, దీని గురించి ఎప్పుడైనా విన్నారో లేదో నాకైతే ఐడియా లేదు. సో అంటే ఇప్పుడు మనకి ఈ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ అంటే ఏం లేదండి, మనకి ఫెమిలియర్గా ఉన్న లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో టీచింగ్ చేయడం ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ కానీ ఆర్ఎల్స్ వాళ్ళు నేర్చుకునేవి ఏవైనా కానీ స్కూల్లో అవన్నీ కూడా వాళ్ళకి ఫెమిలియర్ తెలిసిన లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అనమాట. దానిలో వాళ్ళకి టీచ్ చేయడాన్ని ఈ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనవి తెలుగు స్టేట్స్, సో తెలుగు మీడియం ఉంటుంది. అలాగే తమిళ్ స్టేట్ అయితే కనుక తమిళ్, ఇలాగా ఎవరి వాళ్ళ దానికి అలాగ మనకి వాళ్ళ మీడియం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఇది నేను అంటే ఇన్ని రోజులు నేను అనుకున్నదే ఒకవేళ అలా అనుకుంటూ ఉన్నానా, లేకపోతే ఏమన్నా ప్రూఫ్స్ కూడా రీసెర్చ్ ఏమైనా ఉందా అని చెప్పేసి నేను కొన్ని రీసెర్చ్ కూడా చూసాను. రీసెర్చ్ పేపర్స్ కానీ అండ్ ఆర్టికల్స్ కానీ నేను అవి కూడా చదివాను. సో దానిలో కూడా నాకు సేమ్ నేను ఎలా అయితే అనుకుంటున్నానో అదే ఉందన్నమాట. ఏం లేదు, ఈ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ లాంగ్వేజ్ అనేది వాళ్ళది అంటే ఫెమిలియర్ లాంగ్వేజ్లో నుంచి క్లాసెస్ అనేవి చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, పిల్లలకి వాళ్ళు నేర్చుకున్న దానిని ఇంప్లిమెంట్ చేసి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే అది ఎలా రీసాల్వ్ చేసుకోవాలి, అంటే వాళ్ళకు తెలిసిన లెర్నింగ్స్ని యూస్ చేసుకోవడం అనమాట. వాళ్ళ నేర్చుకోవడం కానీ అవి ఎలా యూస్ చేయాలి, దాన్ని ఎలా రీసాల్వ్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం దాని కింద వస్తుంది ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో. సో అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి ఫెమిలియర్గా ఉన్న లాంగ్వేజ్లో నేర్చుకుంటే ఇక్కడ బై హార్ట్ చేయాల్సిన పని కూడా ఉండదు. వాళ్ళు కాన్సెప్ట్ తెలుసుకొని ఆ కాన్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే బై హార్ట్ చేసింది మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత లేకపోతే ఒక 6 months 3 months ఉంచుకోవచ్చేమో, కానీ తర్వాత అనేది అది మళ్ళీ మీకు గుర్తుండదు. ఆ తర్వాత అది మర్చిపోతారు చాలా మంది పిల్లలు కూడా. వాళ్ళ ఎడ్యుకేషన్ స్కూలింగ్లో చాలా మంది చూడండి పిల్లలకి మీరు అది ఈ క్లాస్లో చదువుకున్నారు అని అడిగినప్పుడు అది వాళ్ళకి గుర్తుండదు కాన్సెప్ట్ వైజ్గా. అదే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఒక స్టోరీ లాగా కానీ, తెలుగు స్టోరీస్ ఏమైనా చూడండి, వాళ్ళని చెప్పండి 3 చేపలు కదని, అంటే స్టోరీస్ ఏవైనా కానీ ఉన్నప్పుడు అవి ఎలా చెప్తారు అంటే ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, ఒక కాన్సెప్ట్ లాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక పిక్చర్ ద్వారా నేర్చుకున్నవి, ఒక బ్లడ్ పంపింగ్ ఎలా ఉంటుంది ఒక హార్ట్ అనేవి కానీ, లేకపోతే ఒక న్యూరాన్స్, నెఫ్రన్స్, ఇట్లాంటివి కొన్ని పిక్చర్స్ ద్వారా ఏవైతే చూపించి మనం వాళ్ళకి చెప్తూ ఉంటామో అవి పిల్లలు ఇంకా బాగా కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అది బై హార్ట్ ద్వారా నేర్చుకునే పిల్లలకి ఎక్కువగా గుర్తుండదు. చిన్నపిల్లలు అనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా సేమ్ అదే సిచ్యుయేషన్ ఉంటుంది. డిగ్రీ పీజీ ఇట్లా ఎవరికైనా కానీ సేమ్ అదే ఉంటుంది. కాన్సెప్ట్ డెవలప్మెంట్ వేరుగా ఉంటుంది, అలాగే మనకి బై హార్ట్ చేసిన అప్పటికప్పుడు చదివింది కూడా ఒకలాగా ఉంటుంది అనమాట. సో అయితే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కిడ్స్లో అంటే ఒక అప్ టు అట్లీస్ట్ 5th grade వరకు కూడా చాలా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అంటే బేసిక్ ఫౌండేషన్ అనేది వీళ్ళకి కేజీ నుంచి 5th grade వరకు అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. సో ఈ బేసిక్ ఫౌండేషన్ అనేది వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకని నేను ఇది అంటున్నాను అంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ దగ్గరికి వస్తాను. ఓకే, MBAకి వచ్చిన పిల్లలకి నేను స్టాటిస్టిక్స్ ఒకటి ఉంటుంది, బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు బిఫోర్ దట్ వాళ్ళకి మల్టిప్లికేషన్స్ కూడా నేను నేర్పించుకోవాల్సిన సిచ్యుయేషన్. MBAకి వచ్చిన వాళ్ళకి నేను మల్టిప్లికేషన్స్ లేకపోతే ఇంకా బేసిక్ ఫార్ములాస్ అన్ని కూడా చెప్పి ఎప్పుడు MBAలో ఒక సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోగలం. అండ్ ఎందుకు నేను అంత ఫోకస్ చేసేదాన్ని అంటే అవి కూడా నేర్పించి ఆ సబ్జెక్ట్ వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ తర్వాత అస్సలు అయ్యేవాళ్ళు కాదు, అలా ఉంటుంది అనమాట ఆ సబ్జెక్ట్ కూడా.
సో ఇది ఏమైంది అంటే నాకు అప్పుడు ఐడెంటిఫై చేశాను, ఇదేంటి బేసిక్స్ కూడా వీళ్ళకి ఎందుకని గుర్తుండట్లేదు. లైక్ 90s కిడ్స్, 80s కిడ్స్, 70s మా మమ్మీ వాళ్ళు, మా మదర్ జనరేషన్ వాళ్ళు కూడా చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ లాంటి వాళ్ళంటే పెద్ద పెద్ద ఏం చదువులు వాళ్ళు ఏం చదువుకోరు, వాళ్ళు చేసేవి ఒక బేసిక్ పర్సంటేజెస్ లాంటివి కూడా ఇప్పుడు ఉన్న డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, బీటెక్ వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ది మేడం ఇది ఎలా చెయ్యాలి అని అంటారు. అది ఎందుకు వాళ్ళు ఎలా అడగగలుగుతున్నారు అన్నది కూడా నాకు అప్పట్లో అర్థం అవ్వలేదన్నమాట. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే దీనికి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ఫౌండేషన్ అయితే ప్రాపర్గా లేదు. సో ఒక స్ట్రాంగ్ స్కిల్స్ అనేవి లేవు, స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ అనేది లేదు. బేసిక్ అనేది మనకి కరెక్ట్గా ఉంటే, రూట్స్ అనే దానిలో మనకి బాగా మంచిగా ఉంటే కనుక తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా లెర్నింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి డెవలప్ అవి వాళ్ళే నేర్చుకునేలాగా తయారవుతారు కిడ్స్. సో అప్ టు ఒక 10 years వరకు ఉండాల్సిన ఒక వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు లేదు చాలా చోట్ల. ఇంకో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే కొంతమంది తెలుగు మీడియం అంటే అసహించుకుంటారు, తెలుగు మీడియం అంటే చీప్, తెలుగు మీడియం అసలు వద్దు, తెలుగు వద్దు, బ్యాన్ చేసేయాలి. సో ఈ టైప్ ఆఫ్ చాలా స్టేట్స్లో ఇలా లేదండి. నేనైతే కనుక ఇక్కడ మాత్రం చూస్తున్నాను, తెలుగు స్టేట్స్లో అయితే చూస్తున్నాను. లైక్ నేను ఇంగ్లీష్ మీడియం వద్దు అని అనను. సో ఎందుకంటే ఇంగ్లీష్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇంపార్టెంట్ వాళ్ళకి, అది వాళ్ళు తర్వాత అయినా నేర్చుకోవచ్చండి. స్కూల్స్కి వెళ్ళేది ఎందుకండి ఒక్కడు చెప్పండి. స్కూల్లో పిల్లల్ని ఎవరైనా కానీ ఎందుకు జాయిన్ చేస్తారు? జస్ట్ ఓన్లీ ఫర్ లాంగ్వేజా, జస్ట్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషనా? దానికోసం కాదు కదా. ఒక జ్ఞానం అనేది వస్తుంది చదువు ద్వారా, ఒక కాన్సెప్ట్ అనేది పిల్లలకు తెలుస్తుంది, ఏది ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది వాళ్ళకి ఎన్ని తెలిసేది ఒక స్కూల్లోనే తెలుస్తుంది, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలి అన్నది కూడా. సో అది పక్కన పెట్టేసి కమ్యూనికేషన్ అని చెప్పి దాని మీదే ఉంచు. కమ్యూనికేషన్ జస్ట్ మనం ఎవరితోనే ఇంటరాక్ట్ అవ్వడానికే యూజ్ అవుతుంది అది కమ్యూనికేషన్ అనేది. నీ దగ్గర ఏం సబ్జెక్ట్ లేనప్పుడు నువ్వు దేని బేస్ చేసుకొని నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతావు? నువ్వు ఏదైనా ఒక ఇంటర్వ్యూలో నీ దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఓన్లీ కమ్యూనికేషన్ ఉంటే నువ్వు అక్కడ వాళ్ళకి సబ్జెక్ట్ లేకోకుండా ఏం రిప్రజెంట్ చేస్తావు? ఎంబీఏ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, కానీ ప్రోగ్రామింగ్ ఉండదు. లేకపోతే ఎంబీఏలో స్పెషలైజేషన్ హెచ్ఆర్ తీసుకున్నా, ఫినాన్స్ తీసుకున్నా, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది దాని గురించి పక్కన పెట్టేసేస్తే అసలు అటు లాంగ్వేజ్ కి కాకుండా ఇటు సబ్జెక్ట్ కి కాకుండా అయితే ఉంది. ఒక్కసారి మీరు ఒకసారి మీ పిల్లల్ని కూడా చెక్ చేసుకోండి, మీ పిల్లలు నిజంగానే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారా? ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు కదా చాలా మంది, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా చెప్తున్నాను, లిటరల్లీ చెప్తున్నాను, ఆ స్కూల్స్ లో కూడా ఇలాగే ఉంది. ఆ స్కూల్స్ లో నా దగ్గరికి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో చేసేటప్పుడు లైక్ పిల్లలు స్కిల్ సెంటర్ కాబట్టి స్కిల్స్ కోసం వచ్చేవాళ్ళు. సో నేను కూడా ఇంతకు ముందు ఏంటి అంటే ఈ స్కిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయా, ఏంటి స్కిల్స్ ఏంటి అని అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు ఇవన్నీ చూసి ఈ ఆల్రెడీ నా స్కూలింగ్ లో మాకు వచ్చినాయే కదా, ఇవన్నీ మేము చదువుకునేటప్పుడు మాకు తెలిసినాయే కదా, దీనికోసం మళ్ళీ ఒక సెపరేట్ సబ్జెక్ట్ లాగా ఏంట్రా బాబు అని అనిపించింది నాకు అప్పుడు చెప్పేటప్పుడు అయితే కనుక. బికాజ్ అక్కడ స్కూలింగ్ లో వాళ్ళకి ఇవేమీ చెప్పట్లేదు, దీనికోసం సెపరేట్ గా మళ్ళీ మనకి స్కిల్లింగ్ సెంటర్స్ అనేవి మరి ఉంటున్నాయి. మరి ఎందుకు అవి వాళ్ళు సరిగ్గా ఫౌండేషన్ అనేది ఉంటే స్కూల్స్ లో, ఇక్కడ వాళ్ళు ఈవెన్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పుడు పిల్లలు ఇంత సఫర్ అవ్వరండి. బేసిక్ ఫౌండేషన్ లేక పిల్లలకు తెలియదు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఏంటి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడం ఒక్కటే కదా, జాయిన్ చేసిన తర్వాత పిల్లలకు అక్కడ నిజంగానే ఇంగ్లీష్లో చెప్తున్నారా లేదా, కాన్సెప్ట్స్ అన్ని ఇంగ్లీష్లోనే చెప్తున్నారా లేదా, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, తెలుగులో చెప్తున్నారా ఇంగ్లీష్లో చూపిస్తూ. మీరు ఒక్కసారి చూసుకోండి, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఇటు తెలుగు రాదు అటు ఇంగ్లీష్ రాదు, పేరుకి మళ్ళీ అమ్మ మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు తెలుగు మీడియం చదివారా అని అంటే ఇంగ్లీష్ మీడియం అంటారు, దెన్ స్పెల్లింగ్స్ కూడా రావు. నేను చెప్తున్నానండి, నేను ఎందుకంటే చాలా వరకు చూసి సఫర్ అయ్యాం మేము కూడా. ఇట్లాంటి వాళ్ళకి ఏం చేసి మనము జాబ్స్ గా పంపించాలి అన్నది ఎంత స్ట్రగుల్ అయితే వాళ్ళకి కొంచెం బేసిక్స్ వరకు అన్నా నేర్పించి మళ్ళీ ఒక జాబ్ లో పెట్టడం అనేది ఎంత టఫ్ అనేది అది నేను ఫేస్ చేశాను దీనికి రియాలిటీలో. అలాగే కాకుండా బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా వీళ్ళకి రావు. మరి స్కూల్స్ లో మరి ఎలా ఫౌండేషన్ ఇస్తున్నారు అన్నది అది వాళ్ళకి ఆ టీచర్స్కే నేను వదిలేస్తున్నాను. ఇక్కడ నేను అందరు టీచర్స్ని అని అంటలేదండి, రియల్లీ మా జనరేషన్లో చెప్తున్నాను. నేను చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్, సో మాకు ఎడిషనల్ క్లాసెస్ కూడా తీసుకునేవాళ్ళు. ఆ టైంలో మాకు అసలు అంటే ఎందుకు అబ్బాయి ఇంత టైం ఉంచుతున్నారు ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ అయినా అని అనుకున్నాం. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, మా టీచర్స్ ఎక్కడున్నా మా టీచర్స్ నేమ్స్ నాకు చెప్పాలని అనిపిస్తుందండి. శ్రీ చింతగింజల శివ గారు,
సార్ మాకు మ్యాథ్స్ సార్, అలాగే ఇంగ్లీష్ కూడా చెప్పేవాళ్ళు, అలాగే పార్వతి టీచర్ అని ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు, సోషల్ చెప్పేవాళ్ళు, అలాగే మాకు దేవరకొండ సీతారాం శర్మ సార్ అని చెప్పేసి ఒకళ్ళు ఉండేవాళ్ళు. తెలుగు అసలు ఆయన తెలుగు కానీ కవితలు కానీ ఆయన చెప్పే పద్యాలు కానీ ఆయన చెప్తుంటే మనకు అలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చదువు ఇది చెయ్యని అనరు. అది మాకు సబ్జెక్ట్ చెప్పేసి మీరు అలా రాస్తారు రాయండి అనేసేవాళ్ళు అనమాట. అలా ఉంటుంది. అండ్ మా సార్లు వాళ్ళు కానీ మా టీచర్స్ కానీ మాకు ఎలా చెప్తారో అన్నది నిజంగా ఆ కాన్సెప్ట్ అది ఎందుకు వస్తుందో చెప్తారు. మాకు గుర్తుండేవి అవేనండి. నీకు కాన్సెప్ట్ తెలిసిన తర్వాత నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ అయినా ఏదైనా అది అక్కడ అసలు ఎందుకు చేస్తారో తెలియనప్పుడు పిల్లలకు అవి ఎందుకు గుర్తుంటాయి ఇంకా వాళ్ళకి. సో ఆ టైంలో ఆ జనరేషన్లో ఉన్న ఒక ఫ్యాకల్టీ ఇప్పుడు ఎందుకు లేరన్నది నాకు అర్థం కావట్లేదు. మేబీ ఈ గ్యాప్ అనేది మధ్యలో ఎలా స్టార్ట్ అయ్యింది అనేది కూడా నాకు అయితే అసలు సరిగ్గా తెలియలేదన్నమాట ఈ ఇన్ బిట్వీన్లో. అండ్ అలాగే మా పీజీ కానీ డిగ్రీ కానీ మా డిగ్రీ లెవెల్కి వచ్చేసరికి అసలు మేము గ్రాడ్యుయేషన్ తీసుకునేటప్పుడు కూడా ఓకే మేము ఈ స్పెషలైజేషన్ తీసుకుంటే ఈ స్పెషలైజేషన్కి ఏ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తుంది, దీని తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది. సో ఇన్ని తెలుసుకునే వాళ్ళం మేము. మాకు తెలిసిన సార్ వాళ్ళని కానీ మాకు తెలిసిన మేడం వాళ్ళని కానీ ఆల్రెడీ ఎవరైతే బాగా చదువుకొని టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే ఇది చేస్తే ఇలా స్కోప్ ఉంటుంది, ఇది చేస్తే ఇలా స్కోప్, ఇంతమందిని అడిగి తీసుకునే వాళ్ళం. కానీ ఒక గుడ్డది చాలా పడ్డట్టు అంటారు చూసారా, ఆ టైప్లో అయితే కనుక ఏ రోజు ఆ జనరేషన్ లేదు. ఒక సీట్ తీసుకోవాలి, ఒక కాలేజ్లో ఒక సీట్ రావాలంటే మేము చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలు గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు ఎందుకు చూస్ చేసుకుంటున్నారో తెలీదు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఉంటున్న ఏరియాలో అయితే కనుక చెప్తున్నాను, ఇక్కడ ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఫార్మా కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. సో కెమిస్ట్రీ, అందరు కెమిస్ట్రీ ఎక్కువ మంది. మ్యాక్సిమం మీరు తీసుకుంటే కనుక అవుట్ ఆఫ్ 100లో 70% మీకు బీఎస్సీ కెమిస్ట్రీయే ఉంటుంది. ఎంతమంది కానీ జాబ్స్ ఇచ్చేస్తారే కెమిస్ట్రీ మీద. వాళ్ళకి ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి ఒక లైక్ ఇది తీసుకుంటే ఇది ఉంటుంది ఓపెనింగ్, ఇది తీసుకుంటే ఇలా కెరియర్ అనేది ఇలా వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఇది చెయ్యొచ్చు అన్నది గైడెన్స్ అనేది వాళ్ళు అడగట్లేదు, లేకపోతే ఎవరు వాళ్ళకి సజెస్ట్ చేస్తారో నాకైతే తెలియట్లేదు. అండ్ అలాగే ఆడపిల్లలు కానీ మగపిల్లలు సేమ్ అదే చేస్తారు. కంపెనీస్లోకి వచ్చేసరికి వాళ్ళకి చాలా వరకు కూడా రిక్రూట్మెంట్ అనేది ఉండదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు చదువుకున్నది ఏం చదువుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా లిటరల్లీ వాళ్ళకు కూడా తెలియదు. అది సిచ్యుయేషన్ అది. అండ్ మాకు ఈవెన్ డిగ్రీలో లైక్ మేము తీసుకున్న తర్వాత స్పెషలైజేషన్ తర్వాత ఒక ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాకు అడగడానికి ఛాన్స్ ఉన్నాయి, ఆ టాపిక్ వైజ్ గా మాకు డిఫరెంట్ లైక్ ఇంటర్వ్యూస్ ప్లేస్మెంట్స్కి మేము ఎలా ప్రిపేర్ అలాంగ్ విత్ సబ్జెక్ట్ అండి. సబ్జెక్ట్ తో పాటే మాకు ఇవన్నీ కూడా మా ఫ్యాకల్టీ అంతా చెప్పేవాళ్ళు మాకు. నేను చదువుకుంది చిన్న కాలేజెస్ అని, పెద్ద కాలేజెస్ అట్లాంటివి అయితే ఏం కాదండి. సో నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు కొంచెం నేను కూడా ఫేస్ చేశాను ఇనీషియల్లీ. నాకు లిటరల్లీ నేను కొంచెం ఎక్కడ స్ట్రగుల్ అయ్యాను అని అంటే, నేను చదువుకున్నది మ్యారేజ్ స్టెల్లా కాలేజ్ అనమాట విజయవాడలో. సో ఆ కాలేజ్లో మొత్తం అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు. నేను కంప్లీట్ తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి తెలుగు మీడియం నుంచి వెళ్ళాను. సో కొంచెం ఇనీషియల్గా ఏంటంటే చాలా భయం వేసింది అనమాట. అందరూ ఇంగ్లీష్లో చెప్తూ ఉండేవాళ్ళు, అర్థమయ్యేది కాదు, ఎందుకు తీసుకున్నాను, ఎందుకు కాలేజ్లో వచ్చాను, ఏడుపు వచ్చే వైజ్గా నాకు ఎట్లాంటి డౌట్స్ ఉండే కదా. కానీ అక్కడ కమ్యూనికేట్ చేయడానికి అందరూ సడన్గా ఇంగ్లీష్లో టీచ్ చేసేసరికి చాలా స్ట్రగుల్ అయ్యాను. అది ఒక 3 months పట్టింది అంతే. ఆ స్ట్రగుల్ నుంచి నేను కోలుకోవడానికి ఒక 3 months పడింది. ఎందుకంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది నాకు రావాలి. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనం అది మనకు నేర్చుకోవాలి ఎలాగైనా అని చెప్పి ఆ జీల్ అనేది మనకు ఉంటే మనం ఆ స్ట్రగుల్ నుంచి బయటకు రావచ్చు. లిటరలీ నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అయితే కనుక చాలా తక్కువ స్కోర్ వచ్చింది. లేదు నేను ఎలాగైనా పికప్ అవ్వాలి, సెకండ్ ఇయర్లో నాకు మళ్ళీ రావాలని అనుకున్నాను. సెకండ్ ఇయర్లో నేను కొట్టాను. నాకు సెకండ్ ఇయర్ థర్డ్ మొత్తం యావరేజ్ చేసుకుంటే పర్లేదు బాగానే వచ్చింది అనమాట. ఫస్ట్ క్లాసే వచ్చింది అమ్మయ్య అనుకున్నాను. అండ్ అక్కడ నేను నేర్చుకున్నది ఏంటి అంటే, అందరూ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఒక రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ఇనీషియల్లీ నేను భయపడ్డాను. నాకు వచ్చినా రాకపోయినా ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లోనే మాట్లాడడం ట్రై చేసేదాన్ని. సో అక్కడ నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి నాకు పెరిగినాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ అక్కడ ఎంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ వస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు. నాకు కాన్ఫిడెన్స్ సబ్జెక్ట్ పరంగా నేను ఏ రోజు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, బికాస్ నా ఫౌండేషన్ అలా ఉంది. నాకు సబ్జెక్ట్ పరంగా నాకు ఏ రోజు ప్రాబ్లం. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా వాళ్ళకి మరి క్లాస్లో చెప్తున్న వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాక మళ్ళీ మన దగ్గర వరకు ఎందుకు రావాలి. సో నేను ఇదంతా కూడా మీకు లైక్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, అక్కడ
సబ్జెక్ట్ అనేది పిల్లలకి తెలిస్తే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఆ సబ్జెక్ట్ లేనప్పుడు ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నా అది దానివల్ల అయితే ఉపయోగం ఉండదు. ఏముందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, జస్ట్ వాయిస్ ప్రాసెస్కి వెళ్ళిపోతే సరిపోతుంది, ఏ చాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే సరిపోతుంది. దానికోసం అసలు సబ్జెక్ట్ చదువుకోవడం దేనికి అసలు? ఇదంతా కూడా చిన్న కమ్యూనికేషన్ కొంచెం అంటే నలుగురితో మాట్లాడడం. ఈ కమ్యూనికేషన్ లేకోకుండా ఎంతమంది మనకి డెవలప్ అవ్వట్లేదు. అందరూ కమ్యూనికేషన్తోనే ఇంగ్లీష్ నేర్చుకుని డెవలప్ అయ్యారా మనకి అప్పట్లో నుంచి? ఓన్లీ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకోవాల్సింది మాత్రం పక్కన పెట్టేస్తున్నారనమాట. అది ఇప్పుడు ఉన్న జనరేషన్ అయితే అలా ఉంది. లైక్ ఎస్పెషల్గా ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఈవెన్ బెండపూడి స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో కూడా కమ్యూనికేషన్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా చక్కగా ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ పిల్లలు ఫైనల్గా ఎలా ట్రోల్ చేశారండి వాళ్ళని. సబ్జెక్ట్స్ మార్క్స్లో వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత చేయాల్సిన దాని మీద ఎక్కువ 10th క్లాస్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, చేయాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకు ఒక లైక్ యాక్సెంట్ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు ఆ పిల్లల లైఫ్ ని కొంచెం స్పాయిల్ చేశారా లేదా? స్టిల్ ఇప్పటికే ట్రాల్స్ లో పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. మీ స్కూల్ ఫేమ్ అవ్వడం కోసం, జస్ట్ యాక్సెంట్ కోసం మీరు సబ్జెక్ట్ ని పక్కన పెట్టి అలాగా చేస్తే అది ఎలాగా, ఎంతవరకు అది కరెక్ట్ అసలు? అంటే పేరెంట్స్ కూడా ఎలా అయ్యారంటే లిటరలీ ఇప్పుడు పేరెంట్స్ కి చెప్తున్నానండి, ఇంగ్లీష్ లో మాట్లాడితేనే గొప్ప పిల్లలు, ఇంగ్లీష్ లో మాట్లాడకపోతే పిల్లలు గొప్ప కాదు. విలేజెస్ లో చాలా మందికి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఉండదు, ప్రాపర్ గా మనకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అనేవి కూడా చాలా వరకు ఉండవు. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఇక అట్లాంటి వాళ్ళైతే ఇక మరీ కాలేజెస్కి వచ్చిన తర్వాత ఇక ఎంత జీప్ గా చూస్తారో. ఇక ఈ ఇంగ్లీష్ మాట్లాడితేనే మనుషులు, ఇంగ్లీష్ మాట్లాడకపోతే మనుషులు కాదా అన్నట్లు తయారైంది సొసైటీ. లైక్ అందుకే అంటే ఇక్కడ ఆ సబ్జెక్ట్ అనేది మిస్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది అక్కడ ఫౌండేషన్ లేకుండా పీజీకి లేకపోతే బీటెక్ డిగ్రీలకు వచ్చేసి ఆ బేసిక్స్ లేకపోకుండా ఫ్యాకల్టీ నిజంగా చాలా మంది క్లాసెస్ తీసుకునే వాళ్ళు, ఇప్పుడు చెప్తున్నా క్లాసెస్ తీసుకునే వాళ్ళు సఫర్ అవుతారు. ఎందుకు ఇప్పుడు క్లాసెస్ తీసుకునే వాళ్ళు అంటున్నాను, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను. ఎంబీఏ కానీ బీటెక్ కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలా తయారైందన్నది స్టూడెంట్స్ మీకే తెలుసు. నేను నిజం చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది కరెక్టా కాదా మీరే చెప్పండి. ఓకే, సో పిల్లలు అంటారు మాకు ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్పట్లేదు అందుకే మేము క్లాసెస్ రాము అని అంటారు. ఫ్యాకల్టీ అంటారు వాళ్ళు ఎలాగో క్లాసెస్కి రావట్లేదు అందుకే మేము క్లాసెస్ చెప్పట్లేదు, 10 మందికి 20 మందికి మేమేం చెప్తామని అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తే ఫస్ట్ మనకి 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్న ఆటోమేటిక్ గా పిల్లలు వాళ్లే వస్తారు. ఇక్కడ పిల్లలు కూడా అడగరండి, వీళ్ళ దగ్గర కూడా కొంచెం సెల్ఫిష్ ఉంది. క్లాసెస్ చెప్తే అనవసరంగా క్లాసులో కూర్చోవాలి, క్లాసెస్ చెప్పకపోతే బయటపడి తిరగచ్చు కదా, రీల్స్ చూసుకోవచ్చు కదా. ఎన్నాళ్ళు ఫుడ్ పెడతాయండి రీల్స్, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏదైనా కానీ. ఒక సబ్జెక్ట్ అనేది లేకుండా బయటకు వచ్చేసేసి తర్వాత ఏ జాబ్స్ లేక ఎంతమంది ఖాళీగా తిరుగుతున్నారు అన్నది ఇప్పుడు ప్రెసెంట్ నేను చూస్తున్నాను. నేను వర్క్ చేసిన ప్లేస్ లో నేను అది పిల్లల్ని చూసాను, నాకు వాళ్ళని చూస్తే పాపం అనిపించేదండి. 3 years పిల్లలు చదువుతారండి లిటరల్ గా. ఆ చదివి వచ్చిన తర్వాత నేను ఈవెన్ మా స్కిల్లింగ్ సెంటర్ లో వాళ్ళని లైక్ ఎన్రోల్ చేసుకోవాలన్నా కానీ కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో బిఫోర్ దట్ నేను కొన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగేసేదాన్ని, డిగ్రీ చేశారు కదా ఏం నేర్చుకో, చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ వాళ్ళకి సంబంధించి. సరే కంప్యూటర్స్ లో మీకు ఏమొచ్చు అని అడిగితే బేసిక్ కంప్యూటర్స్ చేస్తారు, ఏది వచ్చు అని అంటే మేము ఎప్పుడు కంప్యూటర్ కూడా టచ్ చేయలేదు మేడం, మాకు అసలు ఏం రావు మేడం. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా ఉంటాయి జాబ్స్ కోసం. ఏ సబ్జెక్ట్ లేకోకుండా 3 years మీరు వేస్ట్ చేసింది ఒక 30 days 45 days ఎలా నేర్చుకుని మీరు బయటకు వెళ్ళిపోదామో, జాబ్ లో సస్టైన్ అవుదామని అనుకుంటున్నారు పిల్లలు కూడా, నాకు అర్థం కావట్లేదు. ఈ ఫ్యాకల్టీ ఏం చెప్తున్నారో క్లాసెస్ లో, మరి వాళ్ళని ఎందుకు పిల్లల వాళ్ళ లైఫ్ ని ఎందుకు అలా స్పాయిల్ చేస్తున్నారు? మీకు కూడా పిల్లలు ఉంటారండి, వాళ్ళ లైఫ్ ని ఎందుకు అలా స్పాయిల్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఈ కాలేజెస్ లో. ఇది నేనైతే కనుక నేను చూసాను, నాకు తెలుసు, మేము ఆల్రెడీ కాలేజెస్ లో చేసి ఉన్నాము. నా ఎక్స్పీరియన్స్ లోనే అంటే ఇది నాకు ఇన్ని రోజులు బయటకు చెప్పాలన్నా గానీ మనకెందుకు అనిపించింది. కానీ లైక్ నేను రాను ఇది తట్టుకోలేకపోతున్నాను అనమాట. అసలు ఈవెన్ ఎందుకు యూట్యూబ్ వీడియోస్ లోనే మీరు చూడండి, తెలుగు ఆ కవర్ పేజెస్ ఉంటాయి రా బాబు, ఆ టైటిల్ పెడతారు, ఎందుకులే ఇంకా ఆ తెలుగు రాదు, ఇంగ్లీష్ లో బూతులు ఇంకా అనవసరం లేదనమాట. లిటరల్లీ డిగ్రీ చదువుతారు, పీజీ చదువుతారు, కానీ మేడం మన ఒక స్పెల్లింగ్ మెసేజ్ చేయడం రాదు. సో దిస్ ఈస్ వాట్ నవే డేస్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్న పొజిషన్ అయితే ఇది. అందరూ కాదండి, చదువుకునే వాళ్ళు చదువుకున్నారు చాలా మంది, అందరినీ
కానీ 70% ఇలాగే ఉన్నారు. ఎక్కడో ఒక 20-30% ఉన్నారేమో కానీ పిల్లల్ని నిజంగా పిల్లల లైఫ్ని ప్రాపర్గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదో, మనం సరిగ్గా లేమో, పేరెంట్స్ సరిగ్గా లేరో, లేకపోతే పిల్లల మిస్టేకా, లేకపోతే ఫ్యాకల్టీ మిస్టేక్ జరుగుతుందా అన్నదైతే నాకు అసలు ఇక్కడ క్లియర్గా ఏది అనేది నాకు తెలియట్లేదు. నేను అనుకున్నంత ప్రకారము అయితే కనుక నా అనాలిసిస్ వైజ్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కనుక ప్రాపర్గా లేదు. అండ్ అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న కొన్ని పాలసీస్ కూడా ప్రాపర్గా అనిపించట్లేదు అనమాట నాకు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ కాకుండా తెలుగు కాకుండా అయిపోతున్నారు, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివేస్తున్నారు. అక్కడ చెప్పేవాళ్ళు ఎలా ఉంటారండి, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ప్రాపర్గా ఫ్లూయెన్సీ లేని ఫ్యాకల్టీని, టీచర్స్ని పెట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పిస్తే వాళ్ళకి ఎలాగంటే అటు ఇంగ్లీష్లో అవ్వదు. క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఏమో ఇంగ్లీష్లో ఉంటాయి, టీచింగ్ అంతానేమో తెలుగులో చేస్తారు. ఇంకా ఎలా అండి వాళ్ళకి వచ్చేది? అటు ఇంగ్లీష్ రావట్లేదు, అటు తెలుగు రావట్లేదు. అందుకని వాళ్ళకి ఏది రావట్లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఏది ఉండట్లేదు. ఇది కరెక్ట్ అవునా కాదా? మీరు ఒకసారి మీ పిల్లల్ని అడగండి, కూర్చోబెట్టి మీరు ఒక్కసారి మీకు స్కూల్స్లో ఎలా చెప్తున్నారని అడగండి. అనుకోడు చిన్న స్కూల్స్ బెటర్గా ఉన్నాయి. సో కాల్డ్ స్కూల్స్ కన్నా బైహార్ట్ చేసి 24 గంటలు స్ట్రెస్ చేసి బైహార్ట్ చేయించి పిల్లల బ్రెయిన్ అలాగా తినేసి 600 out of 600 రావడం, లేకపోతే 10 out of 10 వచ్చేసేయడం. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్పేం కాదు. వాళ్ళల్లో ఒక క్రియేటివిటీ అనేది మిస్ అవుతుంది కొంతమందికి. పిల్లలకి బైహార్ట్ చేయడం వల్ల వాళ్ళకి అక్కడి వరకే ఉంటాయి, అవి గుర్తుంటున్నాయి. పాపం అంత స్కోర్ వచ్చినా ఎందుకు 10th క్లాస్ మా దగ్గర కొన్ని ఎస్ఎస్సీ పేపర్స్ సర్టిఫికెట్స్ చూస్తే 10 out of 10 ఉంటాయి, కానీ మొక్క ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ రావు. వాట్ హౌ కూడా ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ఎట్లాగా చెప్తారండి. బేసిక్స్ తెలిస్తే ఒక ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంటే వాళ్ళకి బేసిక్స్ తెలిస్తే ఎట్లా మాట్లాడాలనేది వాళ్ళైనా చెప్తారు. కానీ ఆ వర్డ్స్ కూడా మీనింగ్ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? విలేజెస్ సైడ్ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. పాపం అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీష్. అందుకని అనేది నేను తెలుగు రాకుండా ఇంగ్లీష్ రాకుండా అయిపోయారు నా పిల్లలు. వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళు నేర్చుకుంటామన్న కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో ఉండడం లేదు పిల్లలకి. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ అంటారా, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ స్కూల్స్ లో టీచర్స్ చిన్నప్పుడు చెప్తారు. ఇవి బయటకు వెళ్ళిన తర్వాత ఒక వర్క్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం చదువుకునేటప్పుడే బేసిక్ అండి. ఆ మోరల్ వాల్యూస్ అవన్నీ కూడా బయట ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకి స్కూలింగ్ ఎడ్యుకేషన్ లో ఉంటుంది, కాలేజెస్ లో చెప్తుంటారు. దీనికి ఇప్పుడు సెపరేట్ గా మళ్ళీ ఒక కోర్స్ లాగా పెట్టి తయారైంది అంటే ఇవేమీ లేకోకుండా పిల్లలు బయటకు వచ్చేస్తున్నారు, మార్కెట్ లోకి అలాగా వచ్చేస్తున్నాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఇలా ప్రొడక్ట్స్ అని అంటాం అనమాట. ఎందుకంటే రేపు మనం ఒక ప్రొడక్ట్ చదువుకున్నారు అంటే కనుక మీరే ఒక ప్రొడక్ట్ మిమ్మల్ని మీరు సెల్ ఆఫ్ చేసుకోవాలి బయట మార్కెట్ లో. ఒక జాబ్ కోసం ఒక కంపెనీలో వాళ్ళకి ఇచ్చే పేమెంటే మీకు శాలరీ, మీకు ఏదైతే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో అదే మీకు సేల్స్ ఏదైతే చేస్తున్నారో అంటే మీరు ప్రొడక్ట్ లాగా ఇమాజిన్ చేసుకోండి, మీకు ఎంత వాళ్ళు శాలరీ పే చేస్తున్నారో అన్నదే మీ రేట్ అనమాట. లైక్ అట్లాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనమాట. అంత సో కాల్డ్ ప్రొడక్ట్స్ అయినా కానీ కమ్యూనికేషన్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు. సబ్జెక్ట్ ఉన్న పిల్లలకి కమ్యూనికేషన్ నేర్చుకోవడానికి మనకి ఒక 30 days కాన్సన్ట్రేషన్ చేస్తే చాలండి. వాళ్ళ సబ్జెక్ట్ మీద పెట్టినంత ఫోకస్ దీని మీద కూడా పెడితే అలా అయిపోతుంది. ఏమి మనకి ఫారిన్ కంట్రీస్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఓన్లీ కమ్యూనికేషన్ తోనే అక్కడికి వెళ్ళారని అనుకుంటున్నారు. ముందు సబ్జెక్ట్ ఉంటేనే కమ్యూనికేషన్ నేర్చుకుని ఆటోమేటిక్ గా వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో ఈ వెర్నాక్యులర్ ఎడ్యుకేషన్ కానీ ఉంటే వాళ్ళకి అప్ టు అట్లీస్ట్ ఒక సర్టెన్ 4th class 5th class వరకు అన్నా వాళ్ళకి ఇస్తే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా చూడండి, అంతే. ఒక లాంగ్వేజ్ లాగా వాళ్ళకి ఆటోమేటిక్ గా పెట్టేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, అలాగే మన రూట్స్ అనేవి కూడా ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ లైక్ వాళ్ళకి ఒక వింగ్స్ లాగా ఇవ్వండి వాళ్ళకి ఎగరడానికి. కానీ బిఫోర్ దట్ మన రూట్స్ వీఆర్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అండి. మన లాంగ్వేజ్ ని మర్చిపోమని వాళ్ళకు ఒత్తులు పదాలు రాయడం రాదు. ఒక్కొక్కసారి బయట హోటల్స్ కి కూడా, హోటల్స్ అనే కాదు ఏవైనా రెస్టారెంట్ షాపింగ్ మాల్స్ తెలుగులో మనకి పేర్లు కనిపించవు. కొన్ని స్టేట్స్ లో చూడండి వాళ్ళ లాంగ్వేజ్ లో పేర్లు బయట బోర్డ్స్ లేకపోతే వాళ్ళు ఊరు కూడా మనకేంట్రా అంటే ఇంగ్లీష్ అన్నా వాడాలి, మెయిన్ ఇంగ్లీషే ఉంటుంది. తర్వాత అప్పుడప్పుడు మనకి ఆ తెలుగు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఇది లాంగ్వేజ్ మీద ఉన్న ఒక ఎమోషన్ తోనే కాదండి, పిల్లలు
ఒక ప్రాపర్గా ఒక ఫౌండేషన్ అనేది లేకుండా ఎలా అయిపోతున్నారో అన్నది నేను ఇప్పుడు చూస్తున్నాను. 3 years 5 years ఎందుకు చదువుతున్నారో కూడా వాళ్ళకి అసలు చదివిన తర్వాత ఏం వస్తుందో కూడా వాళ్ళకి తెలియకుండా పిల్లల్ని ఒక గైడెన్స్ అనేది లేకుండా వాళ్ళు చేసేసి బయటికి వదులుతున్నారు. వాళ్ళు అలాగే వచ్చేస్తున్నారు. ఆ తర్వాత పిల్లలు ఎలాగ ఖాళీగా ఉంటున్నారు తెలుసా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కోచింగ్ సెంటర్స్ మీద పడ్డం ఏంటండి, అంత అమౌంట్ రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి అంత అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఆ అమౌంట్ కూడా మీరు న్యాయం చేయకోకుండా మీ మీద గవర్నమెంట్ పెడుతున్నది, ఎంతో మంది ఉద్యోగం చేస్తూ పే చేస్తున్న అమౌంట్ కూడా మీ మీద పెడుతున్నారండి. దానిలో మీ అమ్మ నాన్నల అమౌంట్ కూడా ఉంటుందండి. లిటరల్ గా చెప్తున్నాను. మీరు ఆ అమౌంట్ ని నిజంగా కాలేజెస్కి అలాగ మీరు వెళ్ళకోకుండా, వాళ్ళు కూడా చెప్పకోకుండా, నేను ఇక్కడ అందరినీ అంటున్నాను, మీ మిస్టేక్ ఉంది, వాళ్ళ మిస్టేక్ ఉంది. నేను ఈ ఛానల్ మొదలు పెట్టినప్పుడు కూడా నేను మెయిన్ తెలుగులో ఎందుకు నేను కాన్సెప్ట్స్ చెప్పానంటే స్టాటిస్టిక్, నేను కావాలన్నా ఓల్డ్ వీడియోస్ లో చూడండి. నేను అది కావాలనే నేను తెలుగులో స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలకి చాలా మందికి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అయినా కానీ కొన్ని టాపిక్స్ అవి మనం ఇంగ్లీష్ లో చెప్పేటప్పుడు తర్వాత వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మనకు అర్థమైపోయింది ఇంకా ఎక్కట్లేదని. మళ్ళీ ఇంకా కొంచెం సేపు మళ్ళీ తెలుగులో వాళ్ళకి అగైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేదాన్ని అనమాట. సో అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ అసలు ఏది వద్దు, మీకు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు 3 hours కూర్చొని ఇంగ్లీష్లో చదివింది ఓకే, ఇప్పుడు అలా మీరు మీ పక్కన మీ ఫ్రెండ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు తెలుగులో చెప్పండి. మీరేమైతే 3 hours నేర్చుకున్నారు ఇంగ్లీష్లో, ఇది ఒక 10 నిమిషాలు తీసుకొని పక్కన మీ ఫ్రెండ్ చెప్పండి. కానీ ఇక్కడ చెప్తున్నాను, మీకన్నా ఎగ్జామ్ వాళ్ళే బాగా రాస్తారు. ఎందుకంటే వాళ్ళు మీరు చెప్పిన తెలుగులో చెప్పిన కాన్సెప్ట్ అంతా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఏదైతే అనుకుంటా చదువుకున్నారో అక్కడ అది ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏంటి అంటే మనకి కథ లాగా ఒకటి వినడం కానీ, లేదు అంటే కనుక మన లాంగ్వేజ్ లో మనకు ఫెమిలియర్ ఉన్న లాంగ్వేజ్ లో 10 minutes మనము ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నా కానీ అది మనం మర్చిపోము. సో ఇంత చిన్న పాయింట్ ఎందుకు మరి లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు మర్చిపోతున్నారు. ఎగ్జామ్స్ ముందు ఎన్ని రోజులు ఏం చదవరు, ఇయర్ అంతా 6 months అంతా ఏం చదవరు. జస్ట్ ఎగ్జామ్ కి ఆ 6 hours 8 hours కాన్సెప్ట్ వైజ్ గా వాళ్ళు మళ్ళీ అంతా కూడా మెమరైజ్ చేసుకొని పక్కన వాళ్ళు చెప్పింది తెలుగులో చెప్పిందో లేకపోతే అవి చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప అదంతా కూడా ముందు నుంచి ఇంగ్లీష్ లో అంతా ఏం చదువుకుంటూ కూర్చోరు. వాళ్ళకి కావాల్సింది కాన్సెప్ట్, అది ముందు నుంచి తెలుగులో కొంచెం ఇచ్చేసేయండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. పోనీ కమ్యూనికేషన్ అనేది వాళ్ళు నేర్చుకుంటారండి ఎలాగైనా కానీ. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఆడుతూ పాడుతూ నేర్చుకునే దానికి, స్ట్రెస్తో నేర్చుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు అయితే ఇది లైక్ ఈ సిస్టమ్, నేను సిస్టమ్ గురించి నేను ఎంత అనలేను, ఇంకా డైరెక్ట్గా అయితే నేను చెప్పలేను. బట్ నాకైతే చెప్పాలనిపించి ఈ వీడియోలో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను. లైక్ ఈవెన్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా బాధ అనిపించేది. పాపం పిల్లల్ని చూస్తే వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కదా, ఇక్కడ వాళ్ళ కెరియర్ పోతుంది. వాళ్ళకి పిల్లలు డిగ్రీలు చేసి మళ్ళీ తర్వాత ఏదో ఒక, మీరు నమ్మరు, ఇక్కడ కొన్ని ఏరియాస్లో అయితే ఎందుకు మేడం చదువుకొని ఇంకా మాకేం ఉపయోగం మేడం, ఇక్కడ కూలి పనులు చేసుకునే వాళ్ళకి మంచిగా శాలరీ వస్తుంది, మేము దానికే వెళ్ళిపోతామని వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. మూవీలో అన్నారు మనకి, చదువుకుంటే సార్ అని పిలుస్తారు, చదువుకోకపోతే సార్ అని పిలవరని. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా, చదువుకున్నా చదువుకుపోయినా కాదు, వాళ్ళ దగ్గర మనీ ఉంటే సార్ మేడం అంటారు, వాళ్ళ మనీ ఉంటేనే సార్ మేడం అంటారు. ఇప్పుడు మొన్నటి దాకా మరి మోనాలిసా ఎలా ఉంది, ఇప్పుడు మోనాలిసా జీ అని వీడియోస్ లో రావట్లేదు, తన దగ్గర చదువు ఉందా, ఇప్పుడు సెలబ్రిటీ అయ్యింది, అందుకని రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అది అర్థం చేసుకోండి, ఆ చదువు అన్నది అది ఎలా ఉండాలి, ఎలా నేర్చుకుంటే అది మీకు యూజ్ అవుతుంది, అలాగా చదువుని చదివితేనే బాగుంటుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మై ఫ్రస్ట్రేషన్. అండ్ చాలా ఎమోషనల్గా అయితే కనుక నాకు ఎన్నిసార్లు అనిపించేదో ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు కూడా. అందుకే నేనైతే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. చాలా వరకు నేను అందరినీ అడిగి ఎందుకు ఇలా ఉంటుందని చెప్పి కనుక్కొని కూడా నేను ఇంకా చాలా వరకు నేను కొన్ని చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ.